హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్య స్నేతి. ఒక్కటి గుర్తుపెట్టుకో, మీ జీవితంలో ఎవరికి ఎవరు తోడుగా ఉండరు, ఇది నిజం. అలాగే కానీ కొందరు మేము మీకు తోడుగా ఉంటామని అంటున్నారంతే. ఆ మాటకు అర్థం మన దగ్గర డబ్బు అయినా ఉండాలి, లేదా మన వల్ల వాళ్లకు జరగవలసిన కార్యక్రమం ఏదో ఒకటి ఉంది అని మన అర్థం చేసుకోవాలి. ఆ అవసరం వాళ్లకు తీరిపోయిందంటే ఆ తర్వాత అంతవరకు మీకు తోడుగా ఉంటామని అన్నవారే మీతో ఉండడం వల్లే మేము ఇన్ని కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది అని వదిలేసి మన మీద నింద వేయడానికి కూడా ఒక్క క్షణం ఆలోచించరు. అందుకే కష్టమో సుఖమో మనమే అనుభవించాలి. కానీ ఎవరైనా తోడుగా ఉంటారని, వస్తారని ఎదురు చూసి రాలేదని బాధపడకూడదు. అలాగే మనిషికి ప్రాణం పోయేటప్పుడు కొన్ని జీవితంలో చెయ్యాలి అనుకున్నవి చెయ్యలేదు అని గుర్తు వస్తుంది. గుర్తుకు వచ్చినా కానీ ఆ సమయంలో తన కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుని బాధతో తన కుటుంబాన్ని ఏడిపించడం తప్ప ఏమీ చెయ్యలేడు. అందుకే నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావో అది ఇప్పుడే చేసేయి. నువ్వు చేసిన 100 మంచి పనులు, నువ్వు చెప్పిన 100 మంచి మాటలు ఈ మనుషులు గుర్తుపెట్టుకోరు. కానీ నువ్వు పొరపాటున చేసిన ఒక చిన్న తప్పు, పొరపాటుగా మాట్లాడిన ఒక చిన్న మాటను ఈ మనుషులు పదే పదే చెప్పుకుంటారు. అదే నేటి మనుషుల స్వభావం. ఎందుకంటే అలా చెప్పుకోకపోతే వాళ్ళకి మనసు సంతృప్తి అస్సలు ఉండదు. జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడడం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపును ఇవ్వలేకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఆ గెలుపే నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది. ఎదుటివారి తప్పు ఒప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం అందరికీ వంచమాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచెయ్యాలి అని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమ, అభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుషుల తీరు. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా అంతే. పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. జీవితంలో అతను చేసే మనుషుల మీదనే, పనుల మీదనే అతని విలువ ఆధారపడి ఉంటుంది. అలాగే డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనకాల డబ్బు ఉంది. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది. అందుకే డబ్బు తక్కువగా వాడుకుంటే అది మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే అది మీ జీవితంతో ఆడుకుంటుంది. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాలు పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకులను కూడా దూరం చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. అందుకే జీవితంలో ఏ విషయంలో అయినా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచి జరుగుతుంది. అయితే జీవితం ఒక ఆట ఆడి గెలుపు. జీవితం ఒక ప్రయాణం, కొనసాగించు. అలాగే జీవితం ఒక యుద్ధం, పోరాడి గెలువు. జీవితం ఒక బహుమానం, స్వీకరించు. జీవితం ఒక రహస్యం, పరిశోధించు. జీవితం ఒక ఛాలెంజ్, ధైర్యంగా ఎదుర్కో. జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి మరో అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వెనకడుగు వెయ్యకు, ముందుకే అడుగు వెయ్యి. గుర్తుపెట్టుకో. అలాగే మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేదే ముఖ్యం. అయితే ఎందుకు అంటే మన జీవితం మనదే. మనకొచ్చే కష్టాలు మనమే భరించాలి. చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంటుంది. గుర్తుపెట్టుకో, నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం వాడేస్తారు. ధైర్యంగా ఉంటే బలుపు అంటారు.
ప్రశ్నిస్తే పని లేదంటారు, ఎదిరిస్తే వెధవా అంటారు. అయితే సెల్ఫిష్గా ఉంటే బిల్డప్ కొడుతున్నావు అంటారు, కోపంగా ఉంటే కొవ్వు అంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు. కానీ నీ దగ్గర డబ్బు ఉంటే మాత్రం పైవన్నీ పక్కన పెట్టి నిన్ను గొప్పోడు అనే స్థాయిలో చూస్తారు. అయితే ఒక మగాడి కోసం ఎదురు చూసే ఆడది ఎప్పుడూ కూడా ఆ మగాడి దృష్టిలో చులకనగానే కనిపిస్తుంది. ఆడది ఎప్పుడూ కూడా గౌరవించే మగాణ్ణి, ప్రేమను పంచే మగాణ్ణి, కష్ట సుఖాలు పంచుకునే మగాణ్ణి, అలాగే కష్టం చేసే మగాణ్ణి ఎన్ని కష్టాలు ఎదురైనా వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకో, మనం చేసే తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపే వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వారిని ఎంత చెడ్డవాడిగా అయినా చూపించడానికి ఆలోచించరు. కాబట్టి నువ్వు ఒకరి కీడు తలపెట్టాలని చూడకు. నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుపెట్టుకో. అలాగే ఒక్క విషయం, ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒకసారి అడిగితే సహాయం అంటారు, అలాగే అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం అంటారు. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. గుర్తుపెట్టుకో, ఒకరు నీకు చెడ్డ చేసినంత మాత్రాన నీవు వారికి చెడ్డ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. అలాగే కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా మాత్రమే చెడగొట్టవచ్చు. కాసేపటి తర్వాత నీరు తేరుకుని నిర్మలంగా ఉంటుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. అయితే అలాగే చెడ్డ మనిషి ఎప్పటికీ చెడ్డవాడిగానే మిగిలిపోతాడు. దానికి తగ్గ శిక్షను అనుభవిస్తాడు. గుర్తుట్టుకో, నువ్వు తీసుకున్న డబ్బులు సమయానికి ఇవ్వలేకపోతే నీ అవసరాలకు ఆదుకునే ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోతావు. ఖచ్చితంగా ఆ ఇచ్చిన వాడి దగ్గర నమ్మకాన్ని కోల్పోతావు. నీకు ఎంతటి కష్టం వచ్చినా ఆ మనిషి ఇంకోసారి డబ్బులు అడగలేవు. అయితే ఒకవేళ నువ్వు సిగ్గు శరం లేకుండా అడిగినా ఆ మిత్రుడు ఉన్నా లేవు అనే చెబుతాడు. జీవితంలో పురోగతి సాధించాలంటే నిరంతర సాధన, కఠోర శ్రమ, క్రమశిక్షణ కలిగి ఉండాలి. అలాగే ఇవన్నీ ఉన్నవారికి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు మరియు సంవత్సరాలు కూడా మారవచ్చు. కానీ ఒక్క విషయం, మనం చేసిన మంచి చెడు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకో, మంచి పని కాపాడుతూనే ఉంటుంది. అందుకే మనం చేసే పనిలో నిజాయితీ, మన మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎప్పుడూ కూడా ఎదుటివారు ఎంతటి వారైనా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టమైనప్పుడు ఒకలా, కష్టమైనప్పుడు ఒకలా ఉండడం కాదు. ముందు నువ్వు నీ పద్ధతి మార్చుకో. ఎప్పుడూ ఒకేలా ఉండడం నేర్చుకో. బయటికి ఒకలా, అలాగే లోపల ఒకలా నువ్వు ఉండకు. నీ మనసులో ఏది ఉంటే అది బయటకు మాట్లాడు. పేదవాడిగా పుట్టడం, ధనవంతుడిగా పుట్టడం మన చేతుల్లో లేదు. కానీ గొప్పవాడిగా మరణించడం అనేది మన చేతుల్లో మాత్రమే ఉంటుంది. గొప్పవాడంటే గొప్ప ఆస్తిపాస్తులు ఉన్నవాడు కాదు, అయితే గొప్ప మనసున్నవాడు అని 10 మంది గొప్పగా చెప్పుకునేవాడని అర్థం. నీ జీవితం ఒకడి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా, గెలుపైనా, బాధైనా, అలాగే బరువైనా, నష్టమైనా, ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. గుర్తుపెట్టుకో, ప్రాణం పోతున్న బానిస బ్రతుకు మాత్రం బ్రతకవద్దు. జీవితంలో 3 విషయాలను గుర్తుపెట్టుకోండి. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరమూ లేదు. అలాగే నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అస్సలు బాధపడవలసిన అవసరం అంతకన్నా లేదు. అయితే మనం సంతోషంతో చప్పట్లు కొడితే 2 చేతులు 10 వేళ్ళు కలుస్తాయి. బాధతో కన్నీరు పెడితే మాత్రం 1 వేలు మాత్రమే కన్నీటిని తుడుస్తుంది. లోకం తీరు కూడా అంతే. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు అందరూ నీ వాళ్ళే అంటూ నీ వెంటే ఉంటారు. కానీ నువ్వు కష్ట సమయంలో ఉన్నప్పుడు నిజమైన వాళ్ళు మాత్రమే నీ వెంట ఉంటారు. అయితే ప్రతి నిమిషం ఎందరో పుడుతున్నారు, మరెందరో మరణిస్తున్నారు. అందులో ఒకరిగా నువ్వు ఉండకూడదు. గుర్తుపెట్టుకో,
మనం ఉన్నా లేకున్నా మన జీవితాలు జనం గుండెల్లో సజీవంగా ఉండేలా ఏదైనా సాధించాలి. అప్పుడే మన జన్మకు అర్థం దొరుకుతుంది. వెనక్కి వెళుతున్న అలా విసుగు చెందకుండా ఎలాగైతే నింగిని తాకాలని ఎగిసెగిసి పడుతుందో అలాగే వదలకుండా నీ కల నిజమయ్యే వరకు దృఢమైన సంకల్పంతో, సుస్థిరమైన నిర్ణయంతో, నిర్మలమైన మార్గంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యి. నీకు కాదేది అసాధ్యం. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టే అమ్మని సృష్టించాడు. ప్రతివాడు ఆ దేవుడు నాకేమిచ్చాడు అనుకుంటున్నాడే తప్ప తనకు కూడా లేని వరం నీకు ఇచ్చాడు. ఈ సృష్టిలో విలువ కట్టలేని అమ్మ ప్రేమను ప్రసాదించాడు అని తెలుసుకోలేడు. మనిషి అల్పసంతోషి అయితే అసంతృప్తి పడుతూ ఉంటాడు. ఏ వరం ఇచ్చినా దానికన్నా ఎక్కువ కావాలని కోరుకుంటాడు. అందుకే ఆ దేవుడు అన్నింటినీ ఎవ్వరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు, అన్నింటినీ ఇవ్వడు. అయితే గుర్తుపెట్టుకో, అమ్మ ప్రేమను మించిన వరం కానీ ప్రేమ కానీ ఈ లోకంలో లేదు అని. నిజమే కదండి. అయితే చూశారు కదా ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చకచకా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మనకు సంబంధించినటువంటి ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకు చెప్పబోతున్నారు, సక్సెస్ని మనం ఎలా ఛేదించాలి, మనకొచ్చే బాధలు కన్నీళ్లను ఎలా అధిగమించాలి అన్నదాన్ని రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి చాణక్య నీతి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.